अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। फोटो वाला फोटो लेकर मीडिया फोटो కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించి చట్టంగా మార్చడం జరిగిందో, ఈ వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏమిటి, ఇవి భారతదేశ రాజ్యాంగంలో మత సమానత్వం, మానవ సమానత్వం, న్యాయం, మత స్వేచ్ఛ, అలాగే ఆయా మతావలంబికుల యొక్క ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఏ హక్కులు అయితే ప్రస్తావించబడ్డాయో ఆ హక్కులకు ఈ వక్ఫ్ చట్టం ఏ విధంగా విఘాతం కలిగిస్తుందో, అదేవిధంగా ముస్లింల యొక్క ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కుదేలు చేస్తుందో, ఈ విషయాలన్నీ కూడా ఈ వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అనేటువంటి పుస్తకంలో పొందుపరచబడ్డాయి. అలాగే మతోన్మాద శక్తులు ఈ నల్ల చట్టాన్ని ప్రజలలో తీసుకువెళ్ళి ఆమోదింపజేసుకోవడం కోసం, ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసం వక్ఫ్పై అనేకమైనటువంటి అపోహలు కూడా తీసుకురావడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ముస్లిమేతర సమూహం సోదరులు సోదరిమణులు ఏ అపోహలైతే వక్ఫ్ సంబంధించి కలిగి ఉన్నారో ఆ అపోహలు దూరం చేయడానికి కూడా ఈ యొక్క పుస్తకం దోహదపడుతుంది. అలాగే ముస్లిం సమాజంలో వక్ఫ్కు సంబంధించి ఏవైతే అపోహలు ఉన్నాయో, అసలు వక్ఫ్ ఎందుకు, వక్ఫ్ యొక్క పూర్వపరాలు ఏంటి, ముస్లిం సమాజానికి మానవాళికి వక్ఫ్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి చక్కటి వివరాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. కాబట్టి మేము ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఏమిటంటే, ముస్లింలారా మీరు ఈ పుస్తకం చదవండి, మీ ముస్లిమేతర సోదరులకు కూడా ఈ పుస్తకాన్ని అందజేయండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేసిందో చట్టం, ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. మరి ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, దానికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు, రాజ్యాంగవాదులు, ప్రజాస్వామ్యవాదులు చేసేటువంటి ఈ ప్రశాంతయుత పోరాటానికి మీరు కూడా సంఘీభావం తెలపాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్.